మహిళా రైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖి. నిజం గెలవాలి యాత్రలో భాగంగా రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పాడి మహిళా రైతులతో భువనేశ్వరి ముఖాముఖి సమావేశంలో పాల్గొనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారా భువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని తాడికొండ, తుళ్లూరు మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతోంది. కాగా నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని 5 కుటుంబాలను పరామర్శించారు. మనమంతా ఒకే కుటుంబం, ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. నేడు చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఎడ్లపాడు ఎస్టీ కాలనీలో మరణించి మొగిలి సత్యనారాయణ, నరసరావుపేట మండలం ములకలూరులోని షేక్ సైదా, పాలపాడులోని కొలికొండ ఆంజనేయులు, రొంపిచెర్ల మండలం అన్నవరంలో ఉదయశేఖర్, చిన్న భిక్షాలు కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు గాని చాలా అక్రమంగా మహిళలతో చాలా హింసించారు కూడా. వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాళ్ళని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడది 24 గంటల కంటే కూడా 24 గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్. అట్లాంటిది ఆడాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి, ఇది వాళ్ళు చేసిన అక్రమాలు. మహిళల మీద వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రజల్ని, ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు. కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను, కొన్ని విన్నాను కూడా. నేను ఒక ఆడబిడ్డ, ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడి బూటు కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడు. వాడు పోలీసాడా? మనకి రక్షణ వాడు? చెప్పండి మీరందరూ. వాడు మనిషేనా? వాడు మనకేం రక్షణ చేస్తాడు? అది నేను అడుగుతున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా ఒక పెద్ద ఆవిడి ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడికి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు. ఆవిని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దహన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేదు. ఆవిని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో చేయాల్సి వచ్చింది. ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు వాళ్ళు చేసిన అక్రమం, ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు. సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకపోకూడదు. మన ప్రభుత్వం వస్తుంది, మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.